అందరికీ నమస్కారం అండి. వచ్చిన ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరికీ అండ్ భీమ్నేన్ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రామ్ భీమ్నా గారు అండ్ పూర్ణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బేకం గారికి అందరికీ ముందుగా అందరికీ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. లాస్ట్ ఇవ్వడం అది ఒక పెద్ద అది ఎలా ఉంటుందంటే యాంగ్జైటీ లోపల మన పేపర్ అందరూ చూసి రాసేస్తున్నారు, నాకు మాత్రం మార్క్స్ రావట్లేదు అన్నట్టు ఉంటాయి. సో కష్టం అది. చూసారు కదా ఈ స్టేజ్ మీద ఎంతమంది వజ్రాలు ఉన్నారు, ఇంతమంది వజ్రాలతో కంపీట్ చేయడం అంటే చాలా కష్టమైంది. వీళ్ళందరూ ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ టైం యాక్టర్ అంటున్నారు. ఏం లేదు, ఇవన్నీ సొల్లు కబుర్లే. అందరూ యాక్షన్ అన్న తర్వాత ఎవడు నట విశ్వరూపాలు చూపిస్తారు. చాలా కష్టం వాళ్ళందరితో ఉంటాం. సో ఈ సినిమా జర్నీలో చాలా సినిమాలు చేస్తుంటాం, అంటే ప్రయత్నిస్తాం ఇంకా మంచి సినిమా చేయాలని. ఆ ప్రాసెస్లో చేసిన ఈ ఒక్క సినిమా, ఇది నాకు జస్ట్ సినిమా కాదు, ఇది వెరీ ఎమోషనలీ బౌండ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇందాక పిక్చర్ చూసినప్పుడు అనిపించింది, ఒక 30 రోజులు ఒక 30 మందితో కలిసి కాపురం చేసాం మేము. ఒక సీలేర్ లాంటి టూర్ వెళ్ళిపోయి అక్కడే కూర్చుని అక్కడ 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 ఏం ఉన్నా లేకపోయినా ఎమ్యూనిటీసు అది ఒక తెలియని ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ పీపుల్, ఒక జెన్యూన్ పీపుల్ని ఒక 20 మెంబర్స్ జెన్యూన్ పీపుల్ అందరం కలిసి చేస్తుంటే ఎనర్జీ వేరుంటుంది. ఇందాక నుంచి అందరూ మా కెమెరామెన్ రాహుల్ని పిలుస్తున్నాను రావట్లేదు. రాహుల్, ఐఎమ్ నాట్ కాలింగ్ యూ యాజ్ అ కెమెరామెన్, బట్ యాజ్ ఫ్యామిలీ ఇక్కడికి రావాలి ఒకసారి. ఇంకెప్పటికీ రాకపోతే ఇంక తర్వాత నుంచి మాట్లాడడం. అది సో ఈ ముక్క ముందు చెప్పండి, నేను కూడా మీరు నా ఫ్యామిలీ రమ్మని. మీరు ఫ్యామిలీ అన్నారంటే ఆయన ఫ్యామిలీ ఏదో అయిపోద్ది, మన ఫ్యామిలీ అనేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మేము ఒక్కొక్క సినిమా చేసామా లేదా నేను రాహుల్ మేము మనమంతా అని చేసాం. సో అలా ఒక్కొక్కటి చేసామనేది కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఆర్ ఫ్యామిలీ. ఈ సినిమా గేవ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ టు మీ. ఆ ఎమోషన్ మీకు జనరల్లీ అర్థం కాదు, ఎందుకంటే అవతల వైపు నుంచి చూస్తుంటారు. బట్ 30 days ఇక్కడ ఉండి ఇలా సినిమా పీపుల్ సార్కి తెలుసు, ఇలాగా మేము ఎంతమంది ట్రావెల్ అయినప్పుడు ఆ తెలియని ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా. ఎంత బ్యూటిఫుల్ సోల్స్తో సినిమా చేస్తున్నామంటే మనం కూడా వీళ్ళు మనం ఎంత ఎదవలైనా సరే ఎండప్ బీయింగ్ చాలా మంచోడి కింద తయారవుతాం. కొంచెం ఎంతో కొంత రబ్ చేస్తారు. అనురూప్ గడ్ ఎనర్జీ ఇందాక నుంచి ఆడు ఏదో రబ్ చేస్తుంటాడు కాబట్టి కొంచెం ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్, ఓన్లీ బిట్వీన్ యాక్షన్ టు కట్. ఐ ఫైండ్ మై సెల్ఫ్ టు గో ఇన్ టు దట్ యాక్షన్ టు కట్, ఎందుకంటే సో దట్ నేను కొంచెం ఓపెన్ అప్ అవ్వచ్చు, ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళొచ్చు, వీ కెన్ బికమ్ సమ్వన్ ఎల్స్ అని. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టాక్ యాజ్ అ పర్సన్ నాకు. సో అలాంటి నాలో ఆదిత్య ఏం చూసాడో, ఎంత లోపల చూసాడో అర్థం కాలేదు, కానీ హీ కాట్ దట్. జనరలీ నాకు ఎటకారం చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఐఎమ్ వెరీ వెరీ కుకూన్ అనమాట. నా షెల్లో నేనే ఉండి బాగా తెలిసిన గ్రూప్లో కానీ ఐ ఓపెన్ అప్ అవును. బట్ హీ హెస్ సీన్ దట్ ఇన్ మీ. ఆ ఎటకారం కానీ ఆ టైమింగ్ కానీ పట్టుకుని వాట్ ఎవర్ హీస్ గివెన్ అవుట్ ఇన్ ద సినిమా అది పిచ్చెక్కిచ్చింది. ఒక 2 గంటలు జడ్జ్ చేయక్కర్లేదు ఎవరు. అంటే ఈ మధ్యన ఏమైపోతుందంటే బయట ఎక్కడికి వెళ్ళినా జనాలు తెగ జడ్జ్ చేసేస్తున్నారు, మనం ఏం చేసామా, లేదంటే లాజిక్ ఏది, ఇదేది అదేది అని. కొన్నిసార్లు లాజిక్లు జడ్జ్మెంట్లు అన్నీ పక్కన పెట్టి ఒక మ్యాజిక్ చూడండి, సరదాగా కామెడీ అలా ఎండ్ అవుతుంది అంతే. సో ఎదురుగా ఆడేం పీకలేదు. ఇక్కడ మేము కష్టపడి ఏదో పీకి ఒక సినిమా చేసాం కదా, అందుకు ఆ జడ్జిమెంట్లు ఆ లాజిక్లు పక్కన పెట్టేసి ఒక మ్యాజిక్తో ఒక సినిమా చూడండి. ఇట్ ఈస్ బ్రిలియంట్. అందుకే మేము సినిమా స్టార్టింగ్లోనే ఎవరిని ఉద్దేశించి అనలేదు, బట్ సినిమా స్టార్టింగ్లోనే ఒక డిస్క్లైమర్ వేసాం. ఈ సినిమా కోడిగుడ్డు మీద ఏకలు పీకే వాళ్ళకి కాకుండా గుడ్డిస్తే ఆమ్లెట్ వేసుకొని తాగేసేవాళ్ళు, కానీ అంటే తాగుతున్నప్పుడు ఆమ్లెట్ వేసుకొని తింటున్నప్పుడు అది మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇంకా అర్థం కాలేదు. లాస్ట్కి మీకు ఎగ్ వస్తే ఆమ్లెట్ వేసుకుని తినండి, కానీ ఈ గుడ్డు ఎలాగ ఉంది, రౌండ్గా ఉంది, అలాంటివి చూడకండి. అర్థమైపోయింది. సో అలాగా అదే సాయంత్రం ఆమ్లెట్ తింటూ సరదాగా ఈ సినిమా చూడడానికి రండి. మీ అందరికీ 100% వసూలు అయిపోద్ది ఈ సినిమాకి వచ్చినందుకు. అండ్ దెన్ ఎక్కువ మాట్లాడను, బట్ ఆల్ మై టీమ్ టెక్నీషియన్స్ అండ్ అందరి గురించి అందరూ చెప్పేశారు, నేను మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముండదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్. యు ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. అండ్ అనురూప్కి ఇందాక అరిసింది ఇంకొకసారి మళ్ళీ అరవండి. హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్. ఇంకా తొక్కేస్తున్నాడు, అదే భయం వేస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ అనురూప్. అండ్ థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్,
అండ్ మేఘా గారు అండ్ పవన్ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హెల్ప్ చేశాడు ఫైట్లో. ఇందాక చెప్పాడు ఐ హ్యాడ్ ఎ లిగమెంట్ టేర్. అలా కుంటుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోయాం, అలా ఫైట్లు చేసాం, పరిగెట్టిసాం, అన్నీ చేస్తాం. మీరు ఆ ట్రైలర్లో చూడొచ్చు. యూ షుడ్ గో వాచ్ అవర్ ట్రైలర్, యూ షుడ్ గో వాచ్ అవర్ టీజర్ అగైన్. ఎంతసేపు మాట్లాడుతున్నందుకైనా. సో అండ్ థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్, బీయింగ్ అ బ్రదర్ అండ్ మై డైరెక్టర్. వీరు సార్, థ్యాంక్ యూ సార్. ఈజ్ ద మోస్ట్ పాపులర్ 50 million views on Instagram. Go check out Veeru, Veerendra Chauhan _actor. And Prashant Bhai, we should talk about him. Prashant Bhai ఇప్పుడు లేకపోతే ఐ మీన్ అందరూ అనుకుంటారు సినిమా తీసేయడం చాలా చాలా ఈజీ. ప్రతి ఒక్కడికి అన్నీ తెలిసిపోద్ది సినిమా గురించి. ఎందుకంటే ఆటో డ్రైవర్కి సినిమా తెలుసు, మామూలుగా నడుచుకునేవాడికి సినిమా తెలుసు, బీటెక్ చదివి మా కుర్రోళ్ళకి సినిమా తెలుసు. అందరికీ సినిమా అనేది చాలా కామన్ టాపిక్స్, అందరికీ బాగా తెలుసు. సో ప్రతి ఒక్కరు చాలా ఈజీగా చెప్పేస్తాడా సినిమా ఎలా తీస్తారా, అంతేనా, పెద్ద సినిమా అండి, అంతేనండి అని. సో ఇలాంటి కామన్ థింగ్స్ అన్నీ పడతా అలాంటి వాటికి ఇంకా ఎక్కువ పడాల్సినాడు ప్రొడ్యూసర్ అనమాట. ఎందుకంటే డబ్బులు కూడా పడుతున్నాడు, నాట్ జస్ట్ ఇలాంటి మాటలు. సో అంత డబ్బులు పెట్టి అంత బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తూ ఇంత చేసినందుకు థ్యాంక్ యూ ప్రశాంత్ భాయ్. అండ్ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ మాకు సీనియర్లో ఆదిత్య అండ్ హిస్ హోల్ టీమ్, మదన్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఆయన సన్నగా ఉంటాడు, మోహన్ మదన్, వీళ్ళందరికీ ఐ థింక్ చైతన్య. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యూ గైజ్ మేడ్ దిస్ ఫిల్మ్ పాసిబుల్. నేను పెద్ద ఇంత కష్టంగా వజ్రంలో మాట్లాడలేనండి, చాలా రిలాక్స్డ్గా కొంచెం ఉన్న టాపిక్లు చెప్పి వెళ్ళిపోతాను. వీళ్ళకి థ్యాంక్ యూ. దెన్ ఆల్ ద మా సినిమాలో చేసిన దీపక్కి అందరికీ, అరే నేనైనా తిట్టుంటే మనసులో పెట్టుకోకు, మంచి కథ రాస్తే నా దగ్గరికి వచ్చాయి ప్లీజ్. మంచి కథ ఉంటే అడుగుతూనే ఉంటాం. సో అప్పుడున్న గోల్ అలా ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ మా డాన్స్ మాస్టర్ రజనీ గారికి అందరికీ, అండ్ నాకు డాన్స్ తగ్గించి ఆయనకి డాన్స్ ఎక్కించినందుకు థ్యాంక్ యూ అండి. మనకు రానిది కదా, చాలా కష్టపడతాం. బట్ కష్టపడ్డాం, చేసిన చిన్న బిట్ మాత్రం చాలా గట్టిగా చేసాం, బాగా చేశాను. ఐ థింక్ యూ గైస్ విల్ లైక్ ఇట్. ఇంకెవరినైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ మన్నించండి, తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇంకేమైనా చెప్పాలండి గీత గారు మీ గురించి? చాలా చెప్పారు అందరూ, చాలా. ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్ లో అంతమంది ఫాలోవర్స్ లేరు. ప్లీజ్ ఫాలో గీతా భగత్ _. So thank you so much for coming here, press, print media, and boys, all the girls, boys, and andarki. And thank you UV Media. ఈ రోజు చెప్పానండి UV Media, అదే థ్యాంక్ యూ UV Media. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఐ థింక్ ఈరోజు ఈ ఈవెంట్ జరుగుతుందంటే యు ఆర్ ద బ్యాక్ బోన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ పూర్ణ, ఐ బీన్ రీడింగ్ అబౌట్ యూ అండి. నేను ఇందాక 13 years, ఐ వాంట్ టు స్పెషల్లీ వచ్చి మాట్లాడదాం అనుకున్నా. 13 yearsకి ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. డెఫినెట్లీ నేను ఆ టైం 13 yearsకి టకేషీస్ క్యాసిల్ చూస్తున్నాను నేను. దాని మించిన ఏం పెద్ద పుడింగ్ పనులు చేయలేదు మేము. సో యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఎట్ 13 years. యువర్ పేరెంట్స్ ఆర్ అన్ ఇన్స్పిరేషన్. సో ఇలాంటి థింగ్స్ యూ షుడ్ కమ్ అవుట్, టాక్ మోర్ అబౌట్ ఇట్, so that a lot of other youngsters, kids and their parents also will understand how much your passion is important ani. It definitely came out from you. 13 yearsకి వచ్చింది, నాకు 20 yearsకి సినిమాకి రావాలనిపించింది అంతే. కానీ వాట్ ఎవర్, నేను అంటే ఇలా అంటున్నాను కదా, సినిమా ఈజ్ ఆల్సో నాట్ ఎనీ లెస్ దాన్ మౌంటైన్ క్లైంబింగ్ అండి. మాది ఎవరెస్ట్లు ఎక్కినట్టు ఉంటాయి, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మౌంట్ ఎవరెస్ట్లు మాకు. సో కరెక్ట్ దానికి వచ్చారు మీరు మా సినిమాలకి, ఐ మీన్ యాజ్ అ గెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈరోజు ఫర్ కమింగ్ హియర్. గో వాచ్ అవర్ టీజర్ నమో, ట్రైలర్ నమో. అండ్ దెన్ June 7 థియేటర్లో కలుద్దాం. ఈ లోపు ఇంటర్వ్యూలో కూడా కలుస్తాం. థ్యాంక్ యూ.